హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము 34వ కీర్తన మొదటి వచనం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకంగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. సో, ఈరోజు వాగ్దానం కనుక చూసుకుంటే ఇక్కడ మనం ఏం చూడవచ్చు, రాజైన దావీదు వారు మనకేమని చెప్తున్నారు, ఆయన ఎల్లప్పుడూ దేవుడైన యెహోవాను సన్నుతించేవారు. ఆయన సన్నుతించేది చూచి దీనులు ఆయనను ఎంతగానో సంతోషించేవారు దీనులు. అలాగే అనేక మంది జనాలు కూడా కలిసి యెహోవాను సన్నుతించేవారు అని. సో, ఇక్కడ మనం చూసుకుంటే అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎలాగంటే రాజైన దావీదు ఆయన ఆయన అత్యంత పీక్ సంతోషం సమయంలో కూడా యెహోవాను సన్నుతించడం ఆపలేదు. సో, ఇది మనకు చాలా సింపుల్ అనిపించచ్చు. ఎలాగైతే మనం సంతోషంగా ఉంటే మనం కూడా యెహోవాను సన్నుతిస్తాం కదా అని అనుకోవచ్చు. కానీ చాలామంది అలా చేయరు. సంతోషంలో ఎక్కువ సంతోషాల్లో ఉన్నప్పుడు వాళ్ళ సంతోషంలో ఉండే ఆ టైంని స్పెండ్ చేస్తారు. కానీ యెహోవాతో సమయం గడపడానికి కొద్దిగా ఆ డిఫరెన్స్ అనేది తేడా అనేది వచ్చేస్తుంది. అంటే యెహోవాతో ఎక్కువ మంది సమయం గడపరు. సో, ఇలా ఉండకుండా ఉండడానికే దేవుడైన యేసు ప్రభువారు మనకేమని చెప్తున్నారు, మనం ఎలాంటి సమయంలో అయినా దేవుడైన యెహోవాని సన్నుతించాలి. సో, వాట్ ఎవర్ టైమింగ్ ఇట్ ఈస్, మనం సంతోషంగా అయినా ఉండొచ్చు, మనం బాధ కలిగి అయినా ఉండొచ్చు, ఎలాంటి సమయంలో అయినా మనము ఎల్లప్పుడూ దేవుడైన యేసు ప్రభువారిని మనం ఎప్పుడూ సన్నుతిస్తూ ఉండాలి. అలాగ సన్నుతించడం వల్ల మనం సంతోషంగా, ఆనందంగా జీవించవచ్చు. అలాగే అనేకులను కూడా ఆయన నామం పేరిట మనం సంతోషపెట్టవచ్చు. అలాగే అనేకులు కూడా ఆయనను స్తుతించేలాగా మనము ఇగ్నైట్ చేయవచ్చు. సో, అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మనం తప్పక ఎల్లప్పుడూ మనము దేవుడైన యేసు ప్రభువారిని స్తుతిస్తూ ఉండాలి. సో, అలాగ స్తుతించడం వల్ల అనేకులు ఆయన నామాన్ని ఘనపరచగలరు. అనేకులు ఆయన నామాన్ని గుర్తించగలరు కూడా. సో, మనం అమెరికాలో చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఒక రివైవల్ అనేది స్టార్ట్ అయింది. ఏంటంటే వాళ్ళు పాటలు పాడడం స్టార్ట్ చేశారు. అలాగా కొన్ని వేల మంది కొన్ని గంటల వరకు నాన్ స్టాప్‌గా అక్కడ అనేక మంది కూడి పాటలు పాడారు. అలాగే యేసు ప్రభువారిని స్తుతించారు. సో, అది ఎలాగ స్టార్ట్ అయింది, సింపుల్‌గా కొంతమంది పాటలు పాడడం వల్లే స్టార్ట్ అయింది. కొంతమంది సన్నుతించడం వల్ల ఇన్‌స్పిరేషన్ అనేది అనేకులకు వెళ్ళి అనేకులు దేవుడైన యేసు ప్రభువారిని స్తుతించగలిగారు. అలాగే మనము ఇంకా గొప్పగా ఆశీర్వదింపబడడానికి మనం కేవలం స్తుతిస్తే చాలు. దేవుడైన యేసు ప్రభువారిని స్తుతించి మనము అలాగే జీవించాము అంటే అనేకులు కూడా మనల్ని చూసి దేవుడైన యేసు ప్రభువారిని స్తుతిస్తారు. అంటే మనలోని దేవుడిని చూసి దేవుడైన యేసు ప్రభువారిని స్తుతిస్తారు. సో, ఇది మనం గుర్తుపెట్టుకొని తప్పక దేవుడైన యేసు ప్రభువారిని స్తుతిస్తూ ముందుకు సాగుదాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఇప్పటివరకు మీరు మాకు చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, మేము మిమ్మల్ని స్తుతిస్తే మీరు మమ్మల్ని గొప్పగా ఘనపరుస్తారో అలాగే ఆశీర్వదిస్తారో అని మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. మేము తప్పక మిమ్మల్ని స్తుతించి వారి వలె ఉండేందుకు సాయం చేయండి. అనేకులను కూడా మీ మార్గంలో నడిపించి వారి వలె ఉండేందుకు కూడా సాయం చేయండి. యేసయ్య, ఈ వాక్యం వింటున్న అందరూ మిమ్మునే తమ నిజ రక్షకులుగా అంగీకరించి మీ ఆశీర్వాదాలను పొందుకునేందుకు మీ మార్గంలోనే నడిచేందుకు సాయం చేయండి. అలాగే మిమ్మునే స్తుతించేందుకు కూడా సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.